విశాఖ జిల్లా జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మరక్ష సమితి హిందూ ధర్మ పరివార ప్రతినిధులు సందర్శించారు. ఇటీవల ఆలయం వద్ద చోటు చేసుకున్న సంఘటనపై ఆరా తీశారు. ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండపై భాగం నుండి వర్షం నీరు ఆలయం ముందుకు వస్తున్న కారణంగా చుట్టూ ప్రహరీ నిర్మించాలి అని తలచి పనులు చేపట్టామని, అయితే ఎలాంటి సమాచారం లేకుండా పెదగండియాడ రెవెన్యూ సిబ్బంది ఆలయం వద్దకు వచ్చి గోడను కూల్చే ప్రయత్నం చేశారని, దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని నిర్వాహకులు తెలిపారు. దీనిపై హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ భక్తులను భయభ్రాంతులకు గురి చేసేలా అధికారులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. అనంతరం పెదగండియాడ తహసీల్దార్ని కలిసి వివరణ కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులు భువనేశ్వరి శర్మ, హరిత, విజయ్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పూడి పెద్ది శర్మ, హిందూ ధర్మ పరివార సభ్యులు సంతోష్, భవానీ ప్రసాద్ శర్మ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చిన స్టార్టింగ్ లోనే ఆవిడ కూర్చోబెట్టమని చెప్పాను. అమ్మ మీరు అది అభివృద్ధి చెందాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఆ ప్రపోజల్ మేము పంపిస్తాం. అఫీషియల్ గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంత డెవలప్మెంట్ అయినా కూడా ఎండోమెంట్ కూడా వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇస్తాం. సో కాబట్టి అది ఇబ్బంది ఉండదు. అఫీషియల్ గా ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఏదైతే టెంపుల్ ఆల్రెడీ మీరు అందరూ చూసారు, ఆ టెంపుల్ యాజ్ యూజువల్ గా మీరు టెంపుల్ కాబట్టి అది మీరు యూజ్ చేసుకోవచ్చు, పూజ కార్యక్రమాలు చేసుకోవచ్చు, దానిలో మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఫర్దర్ గా కన్స్ట్రక్షన్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా కలెక్టర్ గారి పర్మిషన్ అన్నది ఉండాలి. ఇది తెచ్చుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పాం. చెప్పినప్పటికీ కూడా ఆవిడ వినకుండా ఏదో ఒకటి కట్టడం. 2018 నుంచి ఇదే జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పారు, ప్రతిసారి మేము వస్తున్నాం, ప్రతిసారి జరుగుతున్న గత 2-3 రోజుల నుంచి ఏదైతే వైరల్ అవుతుందో ఇక్కడ ఈ గంట్యాడలో ఆలయాన్ని కూలదోయడానికి వచ్చినటువంటి రెవెన్యూ స్టాఫ్ అన్యాయంగా కూలదోస్తామని చెప్పి రావడం, ఇది గత 2 సంవత్సరాల కిందటే గత వైసీపీ గవర్నమెంట్ లోనే దీనికి గడ్డు కాలం వచ్చిందని అనుకుంటే ఆ రోజు అక్కడ సందర్భంలో జేసీ వరకు వెళ్ళి అవన్నీ అడ్డులు తొలగించుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ ఎంఆర్ఓ గారు ఎందుకు పంపించారో ఆ స్టాఫ్ని అర్థం కావడం లేదు. చాలా దారుణంగా ప్రవర్తించారు. మరి ఈ రోజు మేము ఎంఆర్ఓ గారిని కూడా ప్రశ్నించడానికి వెళ్తున్నాం. దీనికి ఎటువంటి అడ్డులు లేకుండా త్వరలోనే క్లియరెన్స్ తీసుకొని వచ్చి మేము ఈ కోవిల పూర్తి చేసి పరిపూర్తి చేస్తామని చెప్పి మీ ముఖంగా వాగ్దానం. ఏదైతే ఒక 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వాంబాయి కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిధిలో కొండపై నుంచి వచ్చేటటువంటి ఒక వాటర్ సమస్య గురించి భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నటువంటి ఆలోచన నిమిత్తం దేవాలయం కమిటీ వాళ్ళందరూ కూడా ఒక గోడను నిర్మించడానికి ప్లాన్ చేశారు. మరి దీని నిమిత్తం ఏదైనా ఒకవేళ ప్రాబ్లం జరిగి ఉంటే, ఒకవేళ ఎవరైనా సరే రెవెన్యూ నుంచి ఒక నోటీస్ అయినా సరే దేవాలయం కమిటీ వాళ్ళకి ఇవ్వాలి. అటువంటి నోటీస్ కూడా మేము వచ్చి దేవాలయం కమిటీ వాళ్ళకి మేము వచ్చి అడిగితే అటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదన్నటువంటి ఆలోచన వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఒకవేళ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి గున్నపాలతో ఇవన్నీ తీశారు. ఒకవేళ వచ్చినట్లయితే కరెక్టే, మీరు ఉద్యోగ నిమిత్తం వచ్చినట్లయితే దానికి ఒక పోలీస్ పర్మిషన్తో పాటు పోలీసులు కూడా రావాల్సినటువంటి బాధ్యత ఇక్కడికి ఉంది. కానీ అటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించలేరు. కేవలం రెవెన్యూ సిబ్బంది మాత్రమే ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము సేకరించినటువంటి మాటలు ఏంటనంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా దురుసుగా కూడా మాట్లాడడం, దాంతోపాటు మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ మహిళలను కూడా కొంచెం తోశారు అన్నటువంటి విషయం కూడా మాకు తెలియజేశారు. మేమందరం ఈరోజు విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మ పరివార్, ఆర్ఎస్ఎస్ మరి మిగతా అనేక సంస్థల నుంచి మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. అసలు జరిగినటువంటి ఘటన గురించి మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. దాని నిమిత్తం